ఏపీ మరియు టీఎస్ ఈ 2 రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఈ పత్తి సాగులు అనేటివి ఎక్కువగా 40-90 రోజుల మధ్యలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ పత్తి సాగులో అధిక పూత, కాత రావటానికి, వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి, ఈ మొక్కలు అనేటివి మంచి గ్రోత్ రావటానికి వాడుకోవలసిన టాప్ 3 బ్రాండెడ్ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. చాలా వరకు రైతన్నలు వీడియోస్‌ని చూస్తున్నారు గానీ, లైక్ మాత్రం చేయడం లేదు. మీరు గనక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్‌లోకి వెళుతుంది. నెంబర్ 1 గరుడవారి చమత్కార్. ఇది ఒక పీజీఆర్. పీజీఆర్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అని అర్థము. ఇందులో వచ్చేసి మెప్క్యాట్ క్లోరైడ్ 5% ఇందులో ఉంటుంది. దీన్ని వచ్చేసి మనమొక ఎకరానికి ఒక 200-250 ఎంఎల్ చొప్పున మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది. దీన్ని మనము ఈ పత్తి సాగులో స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ పత్తి సాగులలో అనవసరంగా పెరుగుతున్న పెరుగుదలను ఆపి మంచి గ్రోత్ రావటానికి, మంచి సైడ్ బ్రాంచెస్ రావటానికి, అధిక పూత, కాత రావటానికి, వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెంబర్ 2 కోరమండల్ వారి ప్లాటినా. ఇందులో వచ్చేసి ఈ పత్తి మొక్కలకు కావలసిన 18 రకాల ఎమైనో యాసిడ్స్ మరియు విటమిన్స్ అనేటివి ఇందులో ఉంటాయి. ఇది కూడా ఒక పీజీఆర్ లాగా ఇది పనిచేస్తూ ఉంటుంది. దీన్ని వచ్చేసి మనమొక ఎకరానికి ఒక 250 ఎంఎల్ చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనము స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ పత్తి సాగులో అధిక పూత, కాత రావటానికి, వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి, ఈ మొక్కలు అనేటివి మంచి గ్రోత్ రావటానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెంబర్ 3 ఎరీస్ వారి హార్టీ స్టార్. ఇందులో వచ్చేసి పత్తి మొక్కలకు కావలసిన అన్ని రకాల ప్రధాన మరియు సూక్ష్మ పోషకాలు అనేటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి. దీన్ని వచ్చేసి మనమొక ఎకరానికి ఒక 500 గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కూడా మనము స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ పత్తి సాగులో అధిక పూత, కాత రావటానికి, వచ్చిన పూత రాలిపోకుండా ఉండటానికి, ఈ మొక్కలు అనేటివి మంచి పచ్చగా మంచి గ్రోత్ రావటానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ 3 రకాల మందులలో మనము ఈ సమయంలో ఈ పత్తి సాగులో ఏదైనా ఒకదాన్ని గనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి పూత, కాత, మంచి గ్రోత్ రావటానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. మీలో ఎవరైనా ఈ మందులలో ఏవైనా మందులు గనుక ఇంతకుముందే స్ప్రే చేసి ఉన్నట్లయితే వీటి యొక్క రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి. తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ మందులతో పాటే మనము వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అయినటువంటి 28 కూడా మనము మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.